పకడ్బందీగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా? రాత్రి నాన్న ఫోన్ చేసి పొద్దున్నే రావాలని చెప్పాడు. ఎందుకు ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. రాత్రి పడుకునేటప్పుడు అనుకున్నాను పొద్దున్నే లేచి పనంతా చేసుకుని 5 గంటలకల్లా బయలుదేరదామని చెప్పి. కానీ కొంచెం లేట్ అయితే అయిపోయింది. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 6 అయితే అట్టయింది. 6కే అంత చలి అంటే ఖచ్చితంగా చలి చాలా ఉందండి. బయట రోజు ఉండే చలి చూసి కూడా చెవులో దూది అలా పెట్టుకొని పోయినప్పటికీ కూడా ఇంటికి పోయేసరికి గుడ్లు బయటకు వచ్చినాయి నాకైతే. బండి మీద పోయేటప్పుడు చలిగాలికి అయితే అసలు ఓర్చుకోలేకపోయాను నేనైతే. అంత చల్లగా అయితే ఉన్నిందన్నమాట. అప్పుడు అనిపించింది నాకు ఇంత చలిగాలిలో అయితే బయటకైతే వెళ్ళకూడదు అని. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఎంట్రింగ్ అనమాట, ఊరికి పోయే ఎంట్రన్స్. బద్వేల్ నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి 1 గంట టైం అయితే పడుతుంది ఖచ్చితంగా బండిలో అయితే. 7:30 అయితే టైం అయిందనమాట. కొంచెం మధ్యలో పని ఉండి చూసుకొని వచ్చేసరికి ఊరికి వచ్చేసరికి 7:30 అయింది. అప్పుడే సూర్యుడు కొండలోంచి బయటకు వస్తున్నాడు. ఈ ప్లేస్ చూడడానికి ఎలా ఉంది చెప్పండి, చాలా బాగా అనిపించింది నాకు. ఇంతకీ ఈ సోదంతా మాకెందుకు, ముందు ఎందుకు వెళ్తున్నారో చెప్పనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఊర్లో నాటైతే ఉందండి. ఆ నాటు కోసం అయితే ఊరికి వెళ్తున్నాను నేను మా ఆయన. వెళ్ళిన తర్వాత అయితే చుక్కలు కనపడ్డాయి నాకు. అసలు ఎంత కష్టమో ఆ పని చేయాలంటే. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.